కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, పీసీలు ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కొనేటప్పుడు ప్రతి ఒక్క పార్ట్ గురించి మనము అనేక రకాలుగా రీసెర్చ్ చేసి ఆయా పరికరాలను కొనుగోలు చేస్తూ ఉంటాము. ఉదాహరణకు ర్యామ్, ప్రాసెసర్, తర్వాత డిస్ప్లే, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి తగిన విధంగా మనకు సరిపడా అనుకూలమైనటువంటి ఫీచర్స్ ఉన్నటువంటి డివైజెస్ మాత్రమే కొంటూ ఉంటాము. కానీ ఈ క్రమంలో ఒక్క విషయంలో మాత్రం కనీసమైనటువంటి రీసెర్చ్ కూడా చేయకుండా ఏదో ఒక ఐటెంని తీసుకొని దాంతో మొదలు పెడుతూ ఉంటాము. అదే కంప్యూటర్ మౌస్. అత్యంత కీలకమైనటువంటి పార్ట్ అయినప్పటికీ కూడా ఈ యొక్క కంప్యూటర్ మౌస్ విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటాము. ఏదో ఒక మౌస్ సరిపోతుందిలే అనే ఉద్దేశంతో ఒక మౌస్ తీసుకొని వాడుకుంటూ ఉంటాము. కానీ ఈ యొక్క మౌస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే చాలా చరిత్ర ఉందండి. మౌస్ అంటే మనం అనుకున్నట్టు ఏదో చిట్టెలుకలా ఉంటుంది కాబట్టి దాన్ని మౌస్ అంటారు అనుకుంటారేమో. అలా కాదండి. మౌస్ అంటే దీనికి ఒక అబ్రివేషన్ ఉంది. మౌస్ అంటే మాన్యువల్లీ ఆపరేటెడ్ యూజర్ సెలెక్షన్ ఎక్విప్మెంట్. దీన్నే షార్ట్గా మౌస్ అంటారు. ఈ కంప్యూటర్ మౌస్ అనేది చాలా ముఖ్యమైన విభాగం. ఆధునిక తరం మౌసులు అందుబాటులో అయిన కాలంలో కేవలం క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్తో చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేవాళ్ళము. ఏ చిన్న విషయానికైనా కీబోర్డ్ ద్వారా ప్రయత్నించడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ యొక్క మౌస్ రాకతో ఆ ఇబ్బందులు తొలగి ప్రతి ఒక్కరూ సాధారణమైనటువంటి నాలెడ్జ్ కలిగిన వారు కూడా మౌస్ సహాయంతో చక్కగా ఇంటర్ఫేస్ వినియోగించుకుంటూ చాలా విషయాలు చాలా త్వరగా నేర్చుకోగలిగారు. మరి ఇంతటి కీలకమైనటువంటి విభాగమైనటువంటి మౌస్ గురించి ఎందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపరో ఈ విషయంలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా 2-3 రకాల మౌసులు అందుబాటులో ఉంటాయండి. మెకానికల్, ఆప్టికల్ అండ్ గేమింగ్. ఆయా అవసరాల రీత్యా మన యొక్క అవసరాలకు సరిపడే విధంగా మౌసులను సెలెక్ట్ చేసుకొని వాడుకుంటూ ఉంటాము. ఇందులో మొదటగా గేమింగ్కు ఎలాంటి మౌస్లు వినియోగిస్తారో చూద్దాం. కంప్యూటర్ నందు ఎక్కువగా గేమింగ్ ఆడేవారు సాధారణమైనటువంటి మౌసులు వారికి అంతగా పనిచేయవు. వారి యొక్క అవసరాల రీత్యా చాలా ఆధునిక ఫీచర్లు కలిగినటువంటి గేమింగ్ మౌస్ అవసరమవుతుంది. ఎందుకంటే వారు గంటల తరబడి గేమ్స్ ఆడుతూ ఉంటారు. మరియు పాయింటర్ యాక్యురసీ కూడా చాలా చక్కగా ఉండాలి. సాధారణమైనటువంటి మౌసులు ఈ యొక్క సపోర్టింగ్ను అందించలేవు. కాబట్టి గేమింగ్ అవసరాల కొరకు చక్కటి ఫీచర్స్ కలిగినటువంటి గేమింగ్ మౌస్ని ఎంపిక చేసుకోవాలి. ఇకపోతే ప్రయాణాలు, దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు సాధారణంగా ప్రయాణాలకు అనువైనటువంటి వైర్లెస్ మౌస్ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఈ వైర్లెస్ మౌస్ ద్వారా మనము ఎలాంటి కేబుల్స్ లేకుండా చక్కగా వైర్లెస్ మౌస్ని వినియోగించుకొని ప్రయాణాలు, దూర ప్రయాణాలు లాంటి సందర్భాల్లో కూడా చక్కగా వినియోగించుకోవచ్చు. ఇది చాలా అనువుగా ఉంటుంది. ఇకపోతే ప్రొఫెషనల్స్ అంటే ఐటీ ఎంప్లాయీస్ ఇలాంటి వారు ఎక్కువగా సిస్టమ్ని ఎక్కువ సమయం వినియోగించేవారు, డెస్క్టాప్ కంప్యూటర్లను వినియోగించే వారికి ఎర్గానమిక్ మౌసులు అనువుగా ఉంటాయి. ఈ యొక్క ఎర్గానమిక్ మౌసులు రకరకాల ఆకారాల్లో లభిస్తూ ఉంటాయి. వీటిల్లో మనకు అనువైనవి చూస్ చేసుకొని వాడుకోవాలి. ఎందుకంటే వీరు అనేక గంటల తరబడి సిస్టమ్ ముందు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క సాధారణ మౌస్లు వీరికి అంత అనువుగా ఉండవు. కాబట్టి ఇలాంటి వారు ఎర్గానమిక్ మౌస్లు వాడటం ఎంతో శ్రేయస్కరం. ఇకపోతే మౌస్ల వినియోగంలో ఒక అపోహ ప్రధానంగా ఉంటుంది. అది ఎక్కువ డిపిఐ కలిగినటువంటి మౌస్లు అయితే బాగా పనిచేస్తాయని ఒక అపోహ ఉంటుంది. ఇది నిజం కాదు. వాస్తవానికి డాట్స్ పర్ ఇంచ్ అనేది మౌస్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఇండికేట్ చేసే
ఒక పారామీటర్. అంతేకాని ఎంత ఎక్కువ డిపిఐ ఉంటే అవి మంచి మౌస్లు అనే ఉద్దేశం కాదు. మీ యొక్క మానిటర్ యొక్క రిజల్యూషన్ని బేస్ చేసుకొని మనము ఆయా రిజల్యూషన్కి సరిపడే మౌజులను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు మీరు 4K మానిటర్ వాడుతున్నారనుకోండి, కేవలం 400 600 డిపిఐ ఉండేటువంటి మౌస్లను వాడుతుంటే అవి చక్కగా సపోర్ట్ చేయవు. ఎందుకంటే ఇవి 4K మానిటర్స్ కాబట్టి అందులో రిజల్యూషన్ హై రిజల్యూషన్ ఉన్నందువలన ఇవి అంత స్పీడ్గా పెర్ఫామ్ చేయలేవు. కాబట్టి ఇలా ఎక్కువ డిపిఐ ఉంటే మాత్రమే పనిచేస్తుంది అనేది కేవలం ఒక అపోహ మాత్రమే. ఇకపోతే ఈ మౌస్లలో 2 రకాలు ఉంటాయి. అవి ఆప్టికల్ మరియు లేజర్ మౌస్లు. ఈ ఆప్టికల్ మౌస్ అనేది సాధారణంగా మౌస్ యొక్క అడుగు భాగాన ట్రాక్ ఉంటుంది. దీనిని అనుసరించి మనము ఆయా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాము. ఈ ఆప్టికల్ మౌస్ అనేది ఫ్లాట్గా ఉన్నటువంటి సర్ఫేస్ల మీద మాత్రమే చక్కగా పనిచేస్తుంది. అలా కాకుండా గ్లాస్ కానీ లేదా వేరే విభాగాల మీద పనిచేయాలంటే మాత్రం మనము తప్పనిసరిగా లేజర్ మౌస్ని వాడాలి. ఇదండి మౌస్ యొక్క వివరాలు, వీటికి సంబంధించిన వీడియో.